హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మొత్తం 18 నెలల డీఏ బకాయిలు, ఈ నెలలో డీఏ బకాయిల చెల్లింపులనమాట. ఎంత బేసిక్ పే వారికి ఎంత అమౌంట్ వస్తుందనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో, వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డీఏ బకాయిల చెల్లింపు పూర్తి వివరాలు ఈ విధంగా అయితే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఊరట కల్పిస్తూ జనవరి 1, 2022 నుంచి వర్తించేలాగా 2.73 కరువు భత్యం డీఏ మంజూరు చేస్తూ గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ పెంపునకు సంబంధించిన ఆర్థిక ప్రయోజనాలు, బకాయిల చెల్లింపు విధానం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము. ప్రభుత్వం ఉత్తర్వుల సారాంశం ప్రకారంగా మంజూరైనటువంటి డీఏ రేటు 2.73% వర్తించే తేదీ జనవరి 1, 2022 నుండి నగదు చెల్లింపు ప్రారంభం. మంజూరైన 2.73% డీఏను జూలై 1, 2023 నుండి అమల్లోకి తెచ్చారు. దీని ప్రకారంగా పెరిగిన డీఏను ఆగస్టు 1, 2023న అందుకోనున్న వేతనం లేదంటే పెన్షన్ల యొక్క పెన్షన్‌తో కలిపి ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఖాతాలో జమ చేయడం జరిగింది. డీఏ బకాయిల చెల్లింపు విధానం, అరియర్స్ పేమెంట్ షెడ్యూల్. ప్రభుత్వం డీఏను జనవరి 2022 నుండి మంజూరు చేసినందున జనవరి 2022 నుంచి జూన్ 2023 వరకు, అంటే మొత్తం 18 నెలల కాలానికి సంబంధించిన బకాయిలను అరియర్స్ చెల్లించాల్సి ఉంది. ఈ బకాయిలను ఒకేసారి కాకుండా 3 సమాన వాయిదాల్లో చెల్లించనున్నట్లు ప్రభుత్వం తన ఉత్తర్వులలో స్పష్టంగా పేర్కొంది. బకాయిల చెల్లింపు షెడ్యూల్. వాయిదా ఇన్‌స్టాల్‌మెంట్ చెల్లించే నెల. మొదటి వాయిదా వచ్చేసి సెప్టెంబర్ 2023న, రెండవ వాయిదా డిసెంబర్ 2023, మూడో వాయిదా మార్చి 2024లో చెల్లించాల్సి ఉంది. బకాయిల లెక్కింపు విధానం, క్యాలిక్యులేషన్ ఆఫ్ డీఏ అరియర్స్. ప్రతి ఉద్యోగి మరియు పెన్షనర్‌కు తమకు రావాల్సిన బకాయిలను సులభంగా లెక్కించుకోవచ్చు. దీనికోసం ఆన్‌లైన్ క్యాలిక్యులేటర్లు అందుబాటులో ఉన్నప్పటికీ చెల్లింపు విధానంపై అవగాహన ఉండటం మంచిది. లెక్కింపు సూత్రాలు. నెలవారీ డీఏ పెంపు ఎంత అవుతుందని ఎలా లెక్కిస్తారంటే, మీ యొక్క ఉద్యోగి అయితే మీ యొక్క బేసిక్ పే, పెన్షనర్ అయితే మీ యొక్క బేసిక్ పేని ఇంటూ 2.73 డివైడెడ్ బై 100 చేసినట్లయితే నెలవారీ డీఏ పెంపు ఎంత అనేది మనకు తెలిసిపోతుంది. మొత్తం బకాయిలు ఎంత అంటే 18 నెలలకు గాను మనకు వచ్చినటువంటి నెలవారీ డీఏ ఇంటూ 18 చేస్తే మొత్తం బకాయిల అమౌంట్ వస్తుంది. ఒక్కొక్క వాయిదా ఎంత అమౌంట్ వస్తుంది అని తెలుసుకోవడం కోసం మనము మొత్తం డీఏ బకాయిలు డివైడెడ్ బై 3తో చేసినట్లయితే ఒక్కొక్క సమాన వాయిదాలో ఎంత అమౌంట్ రావడం జరుగుతుందని తెలుసుకోవచ్చు. ఉదాహరణతో వివరణ పెన్షనర్ల కోసం. ఒక పెన్షనర్ ప్రాథమిక పెన్షన్ 22,565 రూపాయలు అనుకుందాము. వారికి రావాల్సిన బకాయిలను ఈ క్రింది విధంగా లెక్కించవచ్చు. అంటే నెలవారీ డీఏ పెంపు ఎంత అనేది లెక్కిద్దాము. సో, బేసిక్ పే అనేది రూ. 22,565 ఇంటూ 2.73 డివైడెడ్ బై 100 అంటే మనకు రూ. 616 సుమారుగా అయితే వస్తుంది. ఇది ఒక నెలకు పెరిగే డీఏ మొత్తం. మొత్తం 18 నెలల బకాయిలు లెక్కింపు. సో, ఈ యొక్క నెలవారీ డీఏ ఇంటూ 18 మొత్తం రూ. 11,088 అయితే ఆ పెన్షనర్‌కు రావాల్సిన డీఏ బకాయిల అమౌంట్ అనమాట 18 నెలలకు గాను. ఒక్కో వాయిదా మొత్తం లెక్కింపు 11,088 డివైడెడ్ బై 3 సమాన వాయిదాలు కాబట్టి ఒక్కొక్క నెల వాయిదా రూ. 3,690 రావటం జరుగుతుంది. అంటే ప్రతి వాయిదాలో ఆ పెన్షనర్‌కు రూ. 3,690 అనేది అందుతుంది. ఉదాహరణ ప్రకారంగా చెల్లింపుల వివరాలు ఈ టేబుల్‌లో అయితే చూడొచ్చు. ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ అరియర్ అమౌంట్ సెప్టెంబర్ 2023లో చెల్లించవలసినటువంటి అమౌంట్ వచ్చేసి రూ. 3,690. రెండవ వాయిదా డిసెంబర్ 2023 జీతంతో పాటు చెల్లించవలసిన అరియర్ అమౌంట్ రూ. 3,690. మూడవ వాయిదా థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ మార్చి 2024న
చెల్లించాల్సి అయితే ఉంది. రూ. 3,690. సో, చెల్లించబడే మొత్తం బకాయిలు రూ. 11,088 అయితే అవుతుంది. సో, గమనిక ఉద్యోగులకి కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. ఉద్యోగులు కూడా తమకు రావాల్సిన బకాయిలను ఇదే పద్ధతిలో లెక్కించుకోవచ్చు. వారు తమ ప్రాథమిక వేతనం ఆధారంగా ఈ లెక్కింపు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ప్రతి ఉద్యోగి మరియు పెన్షనర్ తమ ప్రాథమిక వేతనం లేదా పెన్షన్ ఆధారంగా తమకు రాబోయే డీఏ బకాయిల మొత్తాన్ని సులభంగా అంచనా వేసుకోవచ్చు. నిర్దిష్టమైన లెక్కల కోసం మీ యొక్క పే స్లిప్ లేదంటే పెన్షన్ స్లిప్‌లను సరిచూసుకోవడం లేదా సంబంధిత ట్రెజరీ లేదంటే డీడీఓ కార్యాలయాన్ని సంప్రదించడం మంచిది. సో, అంతా బానే ఉంది. ఈ యొక్క అరియర్ అమౌంట్ రాలేదు కదా! సమయమైతే ఇయ్యాల్సిన గడువు ఎప్పుడో ముగిసిపోయింది. సో, ఈ గడువనేది మనకు గత ప్రభుత్వ హయాంలోనే ముగిసిపోయిందనమాట. గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే. కానీ వీటి తాలూకా అరియర్స్ పెట్టుకోవడానికి ఇంతవరకు బిల్లులు పెట్టుకోవడానికి సీఎఫ్ఎంఎస్‌లో ఆప్షన్ అనేది ఎనేబుల్ చేయలేదనమాట. కానీ కూటమి ప్రభుత్వము ఈ యొక్క డీఏ, టీఆర్ బకాయిలు కొండలాగా పేరుకుపోతున్నటువంటి నేపథ్యంలో వీటి తాలూకా అరియర్స్‌ను ఒక్కొక్కటిగా చెల్లింపులు చేయాలనే యోచనలో ఉంది. సో, మొదటగా ఈ యొక్క 18 నెలలకు సంబంధించినటువంటి డీఏ బకాయిలు ఏవైతే జనవరి 2022 డీఏకి సంబంధించినవి ఉంటాయో వీటి తాలూకా అరియర్స్‌ను వారి వారి అకౌంట్‌లలో జమ చేసేదానికి ప్రతి నెల కొంత అమౌంట్ అంటే ఒక 3,000-4,000 కోట్ల వరకు వెచ్చించనుంది. ఈ విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి కాలంలో మొత్తానికి ఈ యొక్క డీఏ అమౌంట్ అనేది పూర్తి స్థాయిలో చెల్లించాలనే లక్ష్యంగా అయితే పెట్టుకున్నట్టు తెలుస్తుంది ఫ్రెండ్స్. సో, మొత్తానికి ఏదేమైనా కూడా మనకు త్వరలోనే ఉద్యోగ సంఘాలతో సీఎం గారైతే భేటీ కానున్నారు. ఈ యొక్క పెండింగ్ సమస్యలైనటువంటి డీఏ, పీఆర్సీ, ఐఆర్ ఇతర పెండింగ్ బకాయిల గురించి అయితే సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఈ చర్చ ద్వారా కనిపిస్తుంది. సో, దీనికి సంబంధించి అప్డేట్ వచ్చినట్లయితే వెంటనే తెలియజేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.